వచ్చును. బుద్ధిమంతుడి మనస్సు జ్ఞానమును ఎతుకును, బుద్ధిహీనులు మూఢత్వము బుద్ధించుదురు. బుద్ధిమంతులు ఏమి ఎదుగుతారట? జ్ఞానాన్ని ఎదుగుతారు. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఇక్కడ బుద్ధిమంతులు ఎవరో బుద్ధిహీనులు ఎవరో తేలిపోయే స్కేల్ ఒకటి ఉంది. జ్ఞానాన్ని ఎదిగే వాళ్ళు బుద్ధిమంతులు. యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి ఇల్లి వాకులు అడిగేవారు. చెప్పండి ఇంక సిగ్గులేకుండా. అది జ్ఞానం అడగాలి. ప్రభువా, నిన్ను గూర్చిన జ్ఞానం నాకు అవసరం. ప్రభువా, నీ ఇష్టాలేంటో అయిష్టాలేంటో నాకు అవసరం. అడగాలి. ఎన్ని రోజులు మన చర్చకు వచ్చిన అది ఇస్తావా ఇది ఇస్తావా అని ఏదో ఒకటి వ్యాపార లావాదేవీలాగా ప్రభుతో మాట్లాడడమే తప్ప జ్ఞానము కోసం వెతికే వాళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, బైబిల్ అంతా ఒకసారి చదివేశామండి, రెండోసారి మొదలెట్టే వాళ్ళు అన్న వాళ్ళు కనబడుతున్నారా? కొన్ని పుస్తకాల పేర్లు చెప్తే ఎత్తుక్కుంటారు. టకాలు మన ఆమోస్ గ్రంథం తీయండి అనగానే పేజీ నెంబర్లు ఎతికే బ్యాచ్ ఉన్నారు ఇక్కడ. నేను అడుగుతున్నాను, మనకి జ్ఞానం ఎక్కడుందో? పుస్తకాలే తెలియట్లేదు మనకి, వాక్యాలే తెలియట్లేదు మనకి, కొన్ని వచనాలే మనకు అర్థం కావట్లేదు. దేవుని గురించిన జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలన్న ఆసక్తి మనకుందా? జ్ఞానానికి విలువనివ్వని వారిని, జ్ఞానానికి మనసునివ్వని వారిని, జ్ఞానం మీద కేంద్రీకృతం లేని వారిని బైబిల్ సారం ఏముందో తెలుసా? దూరదృష్టి లేని వారు. రేపేం జరుగుద్దు అన్న అవగాహన మీద సరి అయిన దృక్కోణం లేని వారంది. నీ జననం ఏంటో, నీ మరణం ఏంటో, రేపొద్దున నీ జీవితం ఎక్కడ ఏ దశల గుండా పోబోతుందో దీన్ని గూర్చిన అవగాహన నీకు లేకపోతే దూరదృష్టి లేని జీవితం అయిపోతుంది. జీవితం అనగానే 60 ఏళ్ళ చిన్న జీవితమే కాదు, జీవితం అనగానే ఈ మరణం తర్వాత అగమ్య గోచరంతో ముడిపడిన ఒక జీవితం మనతో ముడిపడి ఉందని ఈ దూరదృష్టి నీకు లేకపోవడానికి కారణం దేవుని జ్ఞానం నీకు లేదు. దేవుని జ్ఞానం మనకు రావాలి అంటే బైబిల్ చెబుతుంది, జ్ఞానానికి మూలము, జ్ఞానానికి బోధకుడైన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన